హై గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్మెన్. పవన్ కళ్యాణ్ ఆవేశంలో నిజాయితీ ఆవేదన మీకు ఎప్పుడు అర్థమవుతుంది? ఎస్, ఐఎమ్ టెల్లింగ్, ఐఎమ్ ఆస్కింగ్ యూ. సుగాలి ప్రతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోరు ఎవడు. జగన్మోహన్ కి బొక్క పడితే చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న తెనాలిలో వారాహి యాత్ర నిర్వహించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గారికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంలో జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ ప్రసంగంలో ఆవేశం కాస్త ఎక్కువగా కనిపిస్తుంటుంది. నిన్న కూడా ఆవేశం కనిపించింది. పవన్ కళ్యాణ్ ఇవే మాటల్ని కాస్త సంయమనంతో చెప్పొచ్చు కదా అన్న చర్చ మేధావి వర్గంలో జరుగుతోంది. నిజమే, పవన్ కళ్యాణ్ కొంత సంయమనంతో మాట్లాడాల్సింది. కానీ ఓ సుగాలి ప్రీతిని గుర్తు చేసుకున్న, 15 ఏళ్ల అమర్నాథ్ అనే కుర్రాన్ని గుర్తు చేసుకున్న, వారిని తమ కుటుంబ సభ్యులుగా భావించగలిగితే సంయమనం అసాధ్యం. సుగాలి ప్రతిఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ఘటనపై 5 ఏళ్లుగా వైసీపీ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయింది. వైసీపీ హయాంలో వైసీపీ నాయకుడు ఒకడు అమర్నాథ్ అనే 15 ఏళ్ల కుర్రాన్ని తగలబెట్టేశాడు. ప్రాణాలతో పోరాడుతూ అమర్నాథ్ ఇచ్చిన వాంగ్మూలం ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఆ అమర్నాథ్ మాటలు వింటే, కాలిన గాయాలతో అతను మాట్లాడుతున్న పరిస్థితిని చూస్తుంటే ఎవరికైనా కడుపు రగిలిపోతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్ మీద రాయి దాడి జరిగితే తగిలిన చిన్న గాయానికే వైసీపీ నానా యాగి చేస్తోంది. మరి సుగాలి ప్రతి కుటుంబం ఏం చేయాలి, అమర్నాథ్ కుటుంబం ఏం చేయాలి అనేది పవన్ కళ్యాణ్ ప్రశ్న. వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురైతే తన తండ్రి మరణం వెనుక కుట్ర ఏంటో తెలియాలని సునీతారెడ్డి న్యాయ పోరాటం చేయకూడదు. ఆ కుటుంబానికే చెందిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ ఇంటి ఆడబిడ్డనేనన్న కనీస జాలి సునీతారెడ్డి మీద చూపించలేకపోతున్నారు. వై అని పవన్ కళ్యాణ్ అంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజల్ని తన కుటుంబంలా భావిస్తున్నారు. తన కుటుంబ సభ్యులకు జరిగిన అన్యాయంపై గలం విప్పుతున్నారు. పవన్ కళ్యాణ్ ఆవేదన అమర్నాథ్ కుటుంబానికి అర్థమవుతుంది. సుగాలి ప్రతి కుటుంబానికి అర్థమవుతుంది. తమ ఆవేదన, తమ ఆక్రమణ, తమ ఘోష ఇవన్నీ పవన్ కళ్యాణ్ ద్వారా బయటపడుతున్నాయన్నది ఆయా కుటుంబాలు చెబుతున్నమాట. దట్స్ వై పవన్ కళ్యాణ్ అంత ఆవేశంగా మాట్లాడుతున్నాడు. సగటు మనిషి బాధ మనకి తెలియదు. సగటు మనిషి బాధ మర్చిపోయాం. నిజంగా నాకు ఆవేదన ఉంది. జయ జయ కేతన జయ హయ ప్రాపున జయ విడద